హైదరాబాద్ నగరంలోని పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, పంజగుట్ట, సోమాజిగూడ, ఖైరతాబాద్, బాలానగర్లో కుండపోతగా వర్షం పడుతోంది. భారీ వర్షం కారణంగా నగర జీవనం ఒక్కసారిగా స్తంభించిపోయింది. పలు ప్రధాన రహదారులన్నీ జలమయమై కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై వర్షపు నీరు భారీగా చేరడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. పలుచోట్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. 27, 28 తేదీల్లో రాష్ట్రంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటనను మరవకముందే హైదరాబాద్ లో పెద్దాంబర్పేట ORR పై మరో ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 5గురికి గాయాలయ్యాయి. AP 39 UP 1963 నెంబర్ గల న్యూ గో అనే ఎలక్ట్రికల్ ట్రావెల్ బస్సు మియాపూర్ నుంచి గుంటూరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులున్నారు. గాయపడ్డ క్షతగాతులను DRDO హయత్ నగర్ లో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సమర్థులను DCC అధ్యక్షులుగా ఎంపిక చేస్తామని PCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. జిల్లాల నుంచి భారీ అప్లికేషన్లు వచ్చాయన్నారు. కనీసం 5 ఏళ్లు పార్టీలో పనిచేసి ఉండాలన్న నిబంధన ఉందని, ఇవాళ అధిష్టానం CA డిప్యూటీ సీఎంతో పాటు తన అభిప్రాయం తీసుకొని లిస్టు ఫైనల్ చేస్తుందని, సామాజిక న్యాయం ప్రకారం ఎంపిక ఉంటుందని తెలిపారు. ఇప్పటికే పదవుల్లో ఉన్న వారికి DCC పదవి ఇవ్వరాదన్న నియమం ఉందన్నారు. అలాంటి వారికి ఈ పదవి రాదని స్పష్టం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో AICC పరిశీలకులు పర్యటించారని, తమ రిపోర్టులను రెడీ చేసి అధిష్టానానికి అందజేశారని తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని వంగర గురుకుల హైస్కూల్లో విద్యార్థిని శ్రీవర్షిత ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని BRS ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. స్కూల్ ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ తో పాటు వార్డెన్ వేధింపుల వల్లే శ్రీవర్షిత ఆత్మహత్య చేసుకున్నారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలో వంగర గురుకుల స్కూల్ వస్తుందని, శ్రీవర్షిత హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన అమ్మాయిని, మంత్రి నియోజకవర్గంలో విద్యార్థిని చనిపోతే ప్రభుత్వం స్పందించలేదని కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గూండాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రక్షణ కల్పిస్తోందని BRS ప్రధాన కార్యదర్శి RS ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేత బాబా ఫసీయుద్దీన్ కు 2 గన్మెన్లను ఎందుకు ఇచ్చారు అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ర్యాలీలో వ్యభిచార గృహం నడిపిన అఖిల్ పైల్వాన్ ఎందుకు ఉన్నారని నిలదీశారు. IAS అధికారి రిజ్వీ విషయం అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీలకు పట్టదా అని ప్రశ్నల వర్షం కురిపించారు. దయచేసి IASలు, IPSలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అక్రమ ఆదేశాలను పాటించవద్దని సూచించారు.